తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. భాగ్యనగర వాసులు బతకస్తులు. లైన్లో నిల్చోవాలంటే వాళ్లకు భలే చిరాకు. విహారయాత్రలకు ఎక్కడికైనా వెళతారు, కానీ ఓటు వేసేందుకు రమ్మంటే మాత్రం తమ వల్ల కాదని అంటారు. ప్రతిసారి గ్రేటర్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్నప్పటికీ నగరవాసుల ఆలోచనల్లో మార్పు రావడం లేదు. దాంతో హైదరాబాద్ జనం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక రకమైన వ్యతిరేకతా భావం పెరిగిపోతోంది. ఆరంభం అదిరింది. ఉదయమే జనం లైన్లలో నిల్చున్నారు. అబ్బా, ఇంత క్రౌడ్ ఉందేంట్రా అంటూ కొందరు తటపటాయించారు. అయినా గంటలో వెళ్ళిపోతాంలే అని అక్కడే ఉండిపోయి ఓటేశారు. గంట తిరగగానే ఓటేసేందుకు జనం కనిపించలేదు. పోలింగ్ కేంద్రాలు ఖాళీ అయ్యాయి. ఇది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సోమవారం కనిపించిన సన్నివేశం. ఉదయం 7 గంటలకు గుంపులను చూసి మురిసిపోయిన పార్టీలకు మధ్యాహ్నానికి సీన్ అర్థం కాక ముచ్చమటలు పట్టాయి. జనం ఎందుకు ఓటేసేందుకు రావడం లేదు? ఇలా అయితే తాము గెలవడం కష్టమే అని పార్టీలకు దిగులు పట్టుకుంది. తక్కువ పోలింగ్ నమోదైతే ఓటర్ నాడి పట్టుకోవడం కూడా కష్టమని వారికి తెలియంది కాదు కదా. హైదరాబాద్ జనానికి వేరే పనులున్నాయి, వేరే వ్యాపకాలున్నాయి. ఓటు వేయాల్సిన బాధ్యత కంటే వాళ్లు వేరే ఆలోచనలు పనులు పెట్టుకున్నారు. పోలింగ్ కేంద్రానికి రావడం చిన్నతనంగా భావించిన వాళ్లు ఉండుంటారన్న టాక్ నడుస్తోంది. పోలింగ్ శాతం గణనీయంగా పెరగకపోవడానికి అనేక కారణాలున్నాయి. గ్రేటర్లో ఏపీ వాళ్ళు ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణం. ఏపీలో ఓట్లున్న వాళ్ళు ఓటేసేందుకు అక్కడికి వెళుతుంటే ఇక్కడ ఓట్లున్న వాళ్ళు వారికి తోడుగా వెళ్లిపోయారు. గ్రేటర్లో ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు. ఆంధ్ర వెళ్లి తమ వారితో ఎంజాయ్ చేసి వచ్చేందుకే ఇష్టపడ్డారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్లలో తక్కువ ఓటింగ్కు అదో కారణమైంది. లైన్లో నిల్చుని ఓటేసేందుకు రాజధాని నగర ఓటర్లు బద్దకించారు. సెలవు రోజున విందులు, వినోదాలు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లేందుకు ప్రాధాన్యం ఇచ్చారే తప్ప ఓటేసేందుకు మాత్రం ఇష్టపడలేదు. సెలవును ఎంజాయ్ చేయాలన్న తపన తప్పితే ఓటు వేయడాన్ని ఒక బాధ్యతగా నిర్వహించాలన్న కోరిక కనిపించలేదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమై మంచి పాలన అందించే పార్టీలకు ఓటేయాలన్న ఆకాంక్ష వారిలో కనిపించలేదు. నేను ఓటేయకపోతే నష్టమేమీ లేదులే అన్నట్టుగా వాళ్లు ప్రవర్తించారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 39.17% పోలింగ్ జరగ్గా సికింద్రాబాద్లో 42.48% ఓటింగ్ నమోదైంది. సాయంత్రానికి జనం దుర్గం చెరువు దగ్గర మాల్స్లో కనిపించారు. పోలింగ్ ముగిసే సమయానికి ఆఖరి నిమిషంలో ఓటేసేందుకు వచ్చిన వారిలో దేశంలోనే మెజారిటీ పోలింగ్ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్లో మాత్రం చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు బోసిపోయి ఉండడం నగరవాసి నిరాసక్తతకు నిదర్శనంగా నిలిచింది. పట్నంలో ఉండేవాళ్ల ఆలోచన మారడం లేదు. పోలింగ్ ప్రక్రియలో భాగం కావాలన్న కోరిక వారికి కలగడం లేదు. పోనీ ఎండనో వాననో చెప్పుకోవడానికి ఈసారి వీల్లేదు. ఎందుకంటే ఈసారి పోలింగ్ రోజున ఎండ కాస్త తక్కువగానే ఉంది. ఎన్నికల సంఘం అన్ని రకాల వెసులుబాట్లు కల్పించింది. అయినా సరే హైదరాబాద్లో ఉండే జనం ఆలోచన మారలేదు. బుద్ధి మారే వరకు పోలింగ్ శాతం పెరిగే అవకాశం లేదు. ఎన్నికల ప్రక్రియ కోసం ప్రభుత్వ ఖజానాకు ఖర్చయ్యే 100 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.